హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి కోకోనట్ చిక్కీ అండి. కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి ఉంటే సరిపోతుందండి. దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అయితే ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. నేనైతే తీయడం లేదండి, ఏ విధంగానే చేసేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని అంతటినీ కూడా మిక్సీ వేసేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి. కొద్దిగా ఆపుకుంటూ వేసుకున్నారంటే ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొలుచుకుందామండి. ఒక గిన్నె కానీ ఏదైనా మెజర్మెంట్ కప్ తీసుకుని కొలిచేసుకోండి. మనకి కొబ్బరి క్వాంటిటీని బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఈ కప్పుతో కప్పున్నర కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో కొలుచుకున్నా కానీ, ఎంత క్వాంటిటీ చేయాలనుకున్నా కానీ, ఈ కొబ్బరిని కొలుచుకుంటే మీకు బెల్లం ఎంత వేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఎంత క్వాంటిటీనైనా ఈజీగా చేసేయచ్చు. ఈ కొలతలతో చేసేసేయండి. చూసారు కదా, నేనైతే 1.5 కప్పు కొబ్బరిని తీసుకున్నాను. అడుగు మందంగా ఉన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొబ్బరిని వేసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అయితే మనకి కొబ్బరిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా 2 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది కొబ్బరి, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరు ఇందులో నెయ్యి అనేది మీకు ఆప్షనల్ అండి. ఎంతైనా వేసుకోవచ్చు, లేదంటే అసలు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొద్దిగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1.5 కప్పు కొబ్బరికి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా తగ్గించే వేసానండి. మాకు స్వీట్ అయితే చాలా తక్కువ తింటారు, అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు 1.5 కప్పు వరకు వేసుకోండి, మీకు బాగా స్వీట్గా ఉంటుంది. ఈ బెల్లం కరిగేలోపు మనం చిక్కీ పోసుకోవడానికి ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నానండి. ఈ గిన్నెకి కూడా అడుగును రాసుకున్నాను స్ప్రెడ్ చేసుకోవడానికి. చూసారు కదా, మనకి బెల్లం అయితే కరిగిపోయింది. ఇలా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ నీళ్ళు రెడీగా పెట్టుకోండి మనం పాకం చెక్ చేసుకోవడానికి. చూడండి, మొత్తం పాకం చిక్కబడింది అనుకున్నాక ఈ విధంగా వేసి చూసారంటే మీకు పాకం వచ్చింది లేనిది తెలుస్తుంది. చూసారు కదా, ఇంకా జిగురుగానే ఉంది. మనకి పాకం అనేది గడ్డలాగా రావాలి. ఇలా చేత్తో తీసి వేసామంటే టంగ్ అని సౌండ్ అయితే రావాలండి. అప్పటి వరకు అయితే మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టైం పట్టదండి. ఒక 2 నిమిషాలు మనం కలుపుకున్నామంటే ఈజీగానే వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దామండి పాకం వచ్చిందేమో. చూడండి, ఇలా వేసిన తర్వాత ఈ విధంగా స్టిక్కీగా ఉందండి. ఇంకా ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసింది. ఇంకొక నిమిషం తర్వాత అయితే చూస్తున్నాను. చూడండి, మనకి వేసినప్పుడే దగ్గరగా ఉండిపోయింది కదా, అప్పుడే మనకి అర్థమైపోతుంది. చూడండి, ఇలా ఈ ఉండలాగా తయారవ్వాలన్నమాట. ఉండలాగా తయారయ్యి మనకి మళ్ళీ గిన్నెలో వేసామంటే సౌండ్ వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నాను. అయితే కొబ్బరి పొడి వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్కి ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు వెడల్పుగా ఉన్న దాంతో ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. చేతికి అంటకుండా ఉంటుంది, చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా పల్చగా ఏ మందం కావాలంటే ఆ మందంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 5 నిమిషాల తర్వాత
ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో ఘాట్లు పెట్టేసుకున్నారంటే మనకి చల్లారిన తర్వాత ఈజీగా విరిగొచ్చేస్తుందనమాట. అంతేనండి. చాలా సింపుల్‌గా అయితే కొబ్బరి చిక్కీని అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా! పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా పీసెస్ అయితే సపరేట్ అయిపోతాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.